హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయము చర్చిస్తున్నాము, పురుష ప్రకృతి మరియు చైతన్యము. అందులో మనం నిన్నటి క్లాస్లో 19వ శ్లోకము వరకు కంప్లీట్ చేశాము, ఎక్కడైతే జ్ఞేయము గురించి చెప్పబడింది. లాస్ట్ సెక్షన్ ఏ విధంగా జ్ఞేయము అనేది జీవాత్మ మరియు పరమాత్మ గురించి ఇంకా చాలా డీటెయిల్డ్ వర్ణన ఇవ్వబడింది. ఇప్పుడు రెండు కేవలం అంశాలు మిగిలాయి. మొత్తం అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలలో ప్రకృతి ఇంకా పురుష. ఆ? సో ఈ రెండు 20వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుంది. సో అందరు కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది కూడా. సో నేను స్క్రీన్ మీద శ్లోకాలు షేర్ చేస్తాను. 20, 21 ఈ రెండు శ్లోకాలు దయచేసి ఎవరైనా చదవండి అన్మ్యూట్ చేసి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండోత్ప్రణం. చదవండి మాతాజీ. ప్రకృతిం పురుషం చైవ విద్యనాధి ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి జీవులు ఆదిరహితులని తెలుసుకోవాలి. వారి మార్పులు భౌతిక గుణాలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్టివి. 21. కార్యకారణ ఓకే ప్రభుజీ, 21వ శ్లోకం. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సమస్త భౌతిక కార్యకారణాలకు ప్రకృతి కారణంగా చెప్పబడింది. కాగా ఈ జగత్తులో నానా రకాల దుఃఖాలకు సుఖాలకు జీవుడే కారణం. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ప్రణాం. కృష్ణ దండోత్ప్రణం. సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు 20వ శ్లోకంలో ఏం చెప్పబడింది చాలా చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది. అనాది అంటే ఏంటి? శాశ్వతమైనటువంటిది, దానికి ఎటువంటి బిగినింగ్ లేదు. రైట్. సో ప్రకృతి పురుష ఇద్దరు కూడా శాశ్వతమైనటువంటి వారు. సో ఇక్కడ ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రకృతి ఎక్కడైతే మనం ఉంటున్నామో, ఇంకా పురుష అంటే జీవాత్మ. ఇది గుర్తుపెట్టుకోండి. పురుష అంటే ఇక్కడ పరమాత్మ కాదు. ఓకే. ఎందుకు ప్రభుజీ పురుష అంటే జనరల్గా పరమాత్మ ఉంటుంది కదా, మరి ఇక్కడ జీవాత్మ అని చెప్పారు అనే ప్రశ్న కూడా మనకి రావచ్చు. ఓకే. సో ఇన్ జనరల్ సంస్కృతంలో ఒక్కొక్క పదాన్ని దాని సందర్భం బట్టి యూజేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఏ సందర్భం చెప్పబడింది అని అంటే, జీవాత్మని పురుష అని ఎందుకు అన్నారు? ఇక్కడ పురుష అని అంటే ఎంజాయర్. ఓకే. ఇక్కడ పురుష అంటే పురుష స్త్రీ అని కాదు, ఇక్కడ లింగాల గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ ఇక్కడ పురుష అంటే భగవంతుడి గురించి కూడా డైరెక్ట్గా మాట్లాడట్లేదు ఈ యొక్క శ్లోకంలో. పురుష అనేది ఈ శ్లోకంలో ఇంకా పై వచ్చే కొన్ని శ్లోకాలలో జీవాత్మని సూచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడబడింది? ఒక క్షేత్రములో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, అవునా?
దాని అర్థం అంటే ఈ యొక్క శరీరంలో జీవాత్మ ఉన్నది. జీవాత్మ భౌతిక ప్రకృతిలో ఉన్నప్పుడు, భౌతిక జగత్తులో ఉన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి? జీవాత్మని ఎంజాయ్ చేయాలని కోరిక. దానికోసం అందరూ వచ్చారు ఇక్కడికి. ఎవరు కూడా దుఃఖాన్ని వెతుకుని రారేరు. ఇక్కడ దుఃఖం ఉందనే విషయం తెలీదు, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చింది ఏ ఉద్దేశంతో? ఎంజాయ్ చేయడానికి. ఎస్ ఆర్ నో? పెళ్ళి కూడా చేసుకుంటారు సుఖపడదామని. ఎస్. బట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఆర్ నో? దుఃఖం కావాలని ఎవరు వెళ్ళరు. బట్ ద మూమెంట్ యు ఎంటర్ ఇన్ టు అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్, అలాంగ్ విత్ ద ఎంజాయ్మెంట్ యు గెట్ ఇన్ ఫ్యామిలీ లైఫ్, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో కమ్. దాంతోపాటు ప్యాకేజ్ అయ్యి వస్తాయి. దాన్ని సెపరేట్ చేయరాదు. దీన్ని ద్వంద్వము అని అంటారు. డ్యుయాలిటీ అంటే సుఖము కావాలంటే దుఃఖం కూడా అనుభవించాలి, లేకపోతే ఓన్లీ సుఖం రాదండి ఇక్కడ. ఇట్ ఈస్ లైక్ దాట్. నాకు ఓన్లీ వైట్ కావాలంటే నడవదు, వైట్తో పాటు బ్లాక్ కూడా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. సో బేసిక్గా జీవాత్మ అజ్ఞానం వల్ల ఈ యొక్క భౌతిక ప్రకృతిలో ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. కానీ భౌతిక ప్రకృతి ఎంజాయ్ చేసే ప్రదేశము కాదు, దుఃఖాలయం. జస్ట్ లైక్ సంబడి థింగ్స్ దట్ నేను జైలుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. దట్స్ నాట్ పాసిబుల్. యా. సో అదేవిధంగా ఈ ప్రకృతి అంటే ఈ జీవాత్మ ఉద్దేశం ఎంజాయ్ చేయడం కాబట్టి ఈ క్షేత్రంలో ఉండి, అందుకనే ఆ జీవాత్మని పురుష అని పేరిచ్చారు ఇక్కడ. ఎందుకంటే ఆ జీవాత్మ ఈ క్షేత్రంలో ఉండి ఈ క్షేత్రాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది నానా రకాలుగా. ఇంద్రియముల ద్వారా మానసిక సుఖము, ఆ, ఇంకా శారీరక సుఖము, ఇంద్రియ భోగము, ఇంకా ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉండే సుఖము, అనేక రకాల సుఖాలు ఉంటాయి. గ్రాస్ ఎంజాయ్మెంట్, సటల్ ఎంజాయ్మెంట్, అన్ని రకాలుగా ట్రై చేస్తుంది జీవాత్మ. సో అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఇక్కడ పురుష అని అంటే జీవాత్మ, ఓకే. ఇంకా ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి. ఈ రెండు కూడా అనాది అని చెప్పారు. సో ప్రకృతి అనాది, ఇంకా జీవాత్మ అనాది. జీవాత్మ అనాది అనేది మనకు తెలుసు, అవునా? ఏంటి శ్లోకము ఎక్కడ చెప్పారు దీని గురించి? జీవాత్మకి పుట్టుక లేదు. ఎవరైనా చెప్తారు అన్మ్యూట్ చేసి? నో వన్ నోస్. భగవద్గీత సెకండ్ చాప్టర్. ఓకే. సో అనేక శ్లోకాలు కృష్ణుడు చెప్పారు. ఈవెన్ ఇన్ ద సిరీస్ ఆఫ్ వాసాంసి జీర్ణాన్ని కానివ్వండి, ఇంకా ఆమ్, జీవాత్మకి ఆ పుట్టుక లేదు అనే విషయం చాలా క్లియర్గా స్థాపించారు భగవంతుడు సెకండ్ చాప్టర్లో. హౌ? బికాస్ జీవాత్మ భగవంతుడి అంశము, ఇంకా భగవంతుడికి పుట్టుక లేదు. అండ్ దేర్ ఫోర్ లాజికలీ జీవాత్మకు కూడా పుట్టుక లేదు. ఇఫ్ యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, దీనికి మంచి ఉదాహరణ సూర్యుడు, ఇంకా సూర్యుడి కిరణాలు. సూర్యుడి కిరణాలు సూర్యుడి యొక్క అంశాలు, అవునా? సూర్యుడి నుంచి ఉద్భవించాయి. కానీ సూర్యుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నారో సూర్యకిరణాలు కూడా అప్పటి నుంచే ఉన్నాయి. సూర్యకిరణాలు తర్వాత వచ్చాయని చెప్పొచ్చా? చెప్పరాదు. ద మూమెంట్ సన్ ఈస్ దేర్, సన్లైట్ ఈస్ దేర్. యూ కాంట్ సే దట్ సన్లైట్ కేమ్ ఆఫ్టర్ 2 days. సన్లైట్ లేకపోతే సూర్యుడికి మీనింగ్ లేదు. సూర్యుడు అంటే సన్లైట్ ఉంది, సన్లైట్ అంటే అది సూర్యుడు ఉన్నట్టే ఇది కూడా ఉంది. సో అదేవిధంగా భగవంతుడు ఉన్నారంటే జీవులు ఉన్నారు ఖచ్చితంగా. కానీ మనం వాళ్ళ అంశం. సూర్యుడికి అంటే సూర్య భగవానుడికి ఇంకా సూర్య కిరణాలకి చాలా తేడా ఉంది. ఎస్ ఆర్ నో? ఆల్దో వారిని సెపరేట్ చేయరాదు. సూర్యుడిని ఇంకా సూర్య కిరణాలను సెపరేట్ చేయరాదు. సెపరేట్ చేస్తే సూర్యుడికి ఉండే మీనింగ్ పోతుంది, అవునా? సూర్యుడిలో నుంచి లైట్ తీసేస్తే ఇట్ ఈస్ నో మోర్ సూర్యుడు. ఎస్ ఆర్ నో? అదేవిధంగా మనం అందరం భగవంతుడి అంశములము, ఇంకా మనల్ని సెపరేట్ చేయరాదు. యాక్చువల్గా మనం సెపరేట్గా లేము యాక్చువల్గా. మరేంటి ప్రభుజీ ఇక్కడ ఇక్కడ ఆల్దో మనము భగవంతుని మర్చిపోయి భౌతిక ప్రకృతిలో భౌతిక శరీరం తీసుకొని ఉన్నప్పటికీ భగవంతుడు మనతో పాటు పరమాత్మ రూపంలో వచ్చేసారు. అన్నారు, నేను పర్సనల్గా నీకు ఇష్టం లేదు కదా, వేరే రూపం మార్చుకొని వస్తాను, ఏం చేయను, నేనంటే నీకు ఇష్టం లేదు. సో ఆ విధంగా భగవంతుడు పరమాత్మ రూపంలో రావాల్సి వచ్చింది. పరమాత్మ కూడా భగవంతుడి యొక్క అంశమే. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ గాడ్, ఇట్ ఈస్ జస్ట్ వన్ అంశ ఆఫ్ ద లార్డ్ టు మేనేజ్ మెటీరియల్ వరల్డ్. సో ఆ విధంగా జీవాత్మ అనేది నిత్యము,
భగవంతుడి అంశము. ఓకే. ప్రకృతి ఎలా నిత్యం అవుతుంది? అరే, ఇప్పటిదాకా మీరు చెప్పారు ప్రకృతి అంతా టెంపరీ అని చెప్పారు, ఇప్పుడు అనాది అని చెప్తున్నారు. హౌ టు అండర్స్టాండ్ దిస్? హూ కెన్ టెల్ మీ? ప్రకృతి ఎలా నిత్యం అవుతుంది? ప్రభుజీ అది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి కదా. సో ఓకే. భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి అలానే అనుకుంటున్నాను ప్రభుజీ. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా థాట్స్ ఉన్నాయా? ఎనీబడి? రవిదే భగవంతుడి యొక్క భౌతిక శక్తి. Yes. Yes. యా, దట్ ఈస్ ట్రూ. ఓకే. What is this? సో ఆబ్వియస్గా జీవాత్మ గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్ అయిపోయింది. న జాయతే మ్రియతే వా కదాచిన్, నాయం భూత్వా భవితా వాన భూయ. చాలా క్లియర్గా భగవంతుడు చెప్పారు. ఆ, అది ఏదో ఒక టైంలో వచ్చింది అని కాదు, రేపు వస్తుంది అని కాదు, ఫ్యూచర్లో జీవాత్మలు క్రియేట్ అవుతారని కూడా కాదు. టోటల్ నెంబర్ ఆఫ్ జీవాత్మస్ ఆర్ ఆల్వేస్ కాన్స్టెంట్ అండ్ దే వర్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్. యాజ్ ద లార్డ్ ఎగ్జిస్టెడ్, ద జీవస్ ఎగ్జిస్టెడ్. ప్రకృతి కూడా శాశ్వతము. ఎందుకు అనంటే ప్రకృతి మీరు చెప్పినట్టు భగవంతుడి భౌతిక శక్తి, బహిరంగ శక్తి. సో సిన్స్ ద లార్డ్ ఈజ్ ఇటర్నల్, ద శక్తి ఈజ్ ఆల్సో ఇటర్నల్. సెకండ్లీ, దాని మోడ్ ఆఫ్ ఆపరేషన్ మీరు చూస్తే ప్రకృతి అనేది ఉద్భవించేది ప్రైమరీలీ మహావిష్ణువు నుండి. ఈ పురుషావతారాలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా భౌతిక జగత్తుతో సంబంధించిన కార్యాల కోసము ఉన్నారన్నమాట. ఇఫ్ యు సీ ఈవెన్ ద గర్భదక్ష మహావిష్ణు, గర్భదక్ష విష్ణు, క్షీరదక్ష విష్ణు, దే ఆర్ ఆల్ ఇన్ టచ్ విత్ ద ప్రకృతి, మటీరియల్ వరల్డ్. వారి నుంచి ఉద్భవిస్తున్నాయి, మళ్ళీ లోపలికి వస్తున్నాయి. ఊపిరి బయటికి వదలగానే ఎన్నో బ్రహ్మాండాలు బయటికి వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? ఊపిరి పీల్చుకోగానే అన్ని బ్రహ్మాండాలు లోపలికి పోతున్నాయి. సో ఈ విధంగా దే ఆర్ డీలింగ్ విత్ ద మెటీరియల్ ఎనర్జీ. వెరస్ కృష్ణ ఈజ్ నెవర్ డీలింగ్ విత్ ద మెటీరియల్ ఎనర్జీ. ఎందుకంటే పురుషావతారాలు నన్ను వచ్చింది కృష్ణుడి నుంచే. ఇది చూసుకోవాలి హైరార్కీ మనకి. సో దాని అర్థం ఏంటంటే మహావిష్ణువు నుండి మహత్తత్వం వస్తుంది, మహత్తత్వం నుండి మిగతా అన్ని క్రియేషన్స్ కూడా వస్తాయి. ఈ మహత్తత్వంలోనే బ్రహ్మాండాలు ఉంటాయి అన్నీ కూడా. దాని తర్వాత బ్రహ్మాండాలు ఇలా బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ మహత్తత్వము శాశ్వతమైనటువంటిది పదార్థం. ఎప్పుడైతే మనం అంటామో ఈ భౌతిక జగత్తులో, ఇది కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్. ఈ భౌతిక జగత్తులో అంతా టెంపరీ అని అన్నప్పుడు ఇక్కడ ఉండే వస్తువులు, రూపాలు ఇవన్నీ టెంపరీ. భౌతిక ప్రకృతి అనే శక్తి మాత్రం పర్మనెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. రూపాలు టెంపరీ, రూపం మారుతూ ఉంటుంది, ఏ రూపం శాశ్వతం కాదు. ఇప్పుడు ఇక్కడికి ఒక ఇల్లు ఉంది, ఇది ఉండదు రేపు, కానీ రా మెటీరియల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో కుండలు తయారు చేస్తారు. సో కుండ అనేది శాశ్వతమైనటువంటిది కాదు, ఏదో ఒక రోజు పగిలిపోతుంది. కానీ దాంట్లో ఉండే ఆ పదార్థం, దేని పదార్థంతోనే కుండ తయారైందో అది మీరు ఒక రకంగా చూస్తే అది ఎప్పటి నుంచో ఉంది. కేవలం దాన్ని తీసుకొని కుండ తయారు చేశారు, కుండ పగలగొట్టారు, మళ్ళీ కుండ తయారు చేశారు, కుండ పగలగొట్టారు. సో కుండలు, ఒక కుండ వస్తుంది, రెండో కుండ పోతుంది, దట్ ఈజ్ ఓకే. బట్ ఏ పదార్థంతోనైతే కుండ తయారైందో ఆ పదార్థం ఎల్లప్పుడూ ఉంది. అదేవిధంగా ఈ భౌతిక ప్రకృతి అనే శక్తి ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ మహావిష్ణువులో మహత్తత్వంలాగా ఉంది. మహావిష్ణు శాశ్వతం. మనకందరూ తెలుసు, ప్రళయం అంతా జరిగినప్పుడు బ్రహ్మదేవుడు కూడా వారికి మృత్యు వస్తుంది, అంతా పోతుంది, కానీ ఇక్కడ మహావిష్ణువు అలాగే ఉంటారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఒక బ్రహ్మాండం అంతా కూడా పోతుంది, కానీ మహావిష్ణువు అది, ఎందుకంటే బ్రహ్మాండాలన్నీ ఉద్భవించేది మహావిష్ణువు నుండి. సో మహావిష్ణువు శాశ్వతము. మహావిష్ణువు దగ్గర ఉండే ఆ మహత్తత్వము, భౌతిక ప్రకృతి ఇనీషియల్ స్టేజ్లో ఉండేది, దాని మహత్తత్వం అంటారు. అది శాశ్వతము. దాని నుంచి వచ్చే వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతము కాదు. ఇప్పుడు ఈ లోకంలో ఒక చెట్టు శాశ్వతం కాదు, కానీ చెట్టు దేంతో తయారైంది? పంచమహాభూతాలు. అది శాశ్వతమే, ఎందుకంటే మహత్తత్వంలోనే అన్నీ ఉన్నాయి ఇంక్లూడెడ్, బ్రహ్మాండాలు, ఈ పంచమహాభూతాలు అన్నీ కూడా. వెరైటీస్ అన్నీ కూడా వస్తాయి, వెరైటీస్ పోతాయి, కానీ శక్తి మాత్రం అలాగే ఉంటుంది. సో మరి ప్రభు దీని గురించి ఎక్కడుంది ఇన్ఫర్మేషన్? ఇప్పుడు భాగవతంలో మహత్తత్వం గురించి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐ వాంట్ టు షేర్. నిన్న మైథిలి మాతాజీ కూడా అడిగారు కదా, సో సేమ్ క్వశ్చన్.
సో ఐ విల్ షో మై స్క్రీన్, ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మటీరియల్ నేచర్ అని. సో భౌతిక ప్రకృతి యొక్క ఆ, సృష్టి విధానము ఇంకా ప్రళయ విధానం గురించి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఈ 20వ శ్లోకం మీరు చూస్తే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ టాకింగ్ అబౌట్ ఏ విధంగానైతే ఉమ్, భగవంతుడు భౌతిక ప్రకృతిని ఏం చేస్తారు, అహం బీజ ప్రధాపిత, హీ ఇంప్రెగ్నేట్స్ ద మెటీరియల్ నేచర్, దాని ద్వారా అన్నీ ఉద్భవిస్తాయి. అయితే ఆ మేనిఫెస్టింగ్ అయిన తర్వాత మహత్తత్వం ఏదైతే ఉందో విచ్ కంటైన్స్ ఆల్ ద యూనివర్సెస్ విదిన్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ పాయింట్, మహత్తత్వంలో అన్ని బ్రహ్మాండాలు ఉంటాయి, ఒక బ్రహ్మాండం కాదు, రాబోయే బ్రహ్మాండాలు అన్నీ కూడా లోపల ఉన్నాయి. మరి ఇన్ని బ్రహ్మాండాలు లోపల ఎలా ఉన్నాయి ప్రభుజీ అంటే అది రా ఫామ్లో ఉన్నాయి, రా ఫామ్లో. అవి అందులో ఇంకా వెరైటీస్ అంటే లోపల జరిగేటటువంటి పక్షులు, సముద్రాలు, పర్వతాలు ఇవన్నీ కూడా ఇంకా రాలేదు. మీకు అర్థమైంది కదా, అంతా ఎప్పుడు వస్తుంది, బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత వస్తుంది. ఫస్ట్ గర్భదక్ష విష్ణు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండం ఖాళీగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ వచ్చింది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఉన్నప్పుడు మొత్తం ఖాళీగా ఉంది, చీకటే, ఏం లేదు. ఆయన 14 ఫ్లోర్ల బిల్డింగ్ తయారు చేశాడు. అవునా, 14 లోకాలు, ఒక్కొక్క ఫ్లోర్, ఆ రకంగా చూడొచ్చు మనం. సో ఇది దానికంటే ముందు ఉండే పరిస్థితి అన్నమాట మహత్తత్వ. ఇంకా బ్రహ్మాండమే ఇంకా బయటికి రాలేదన్నమాట. ఆ, ఈ మహత్తత్వము ఈజ్ అ రూట్ ఆఫ్ ఆల్ కాస్మిక్ మేనిఫెస్టేషన్. ఈ భౌతిక ప్రకృతిలో అంతా ఉద్భవించే దానికి అన్నిటికీ మూలము ఈ మహత్తత్వము. అండ్ విచ్ ఈస్ నాట్ డెస్ట్రాయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎన్నహిలేషన్. వెరీ ఇంపార్టెంట్. క్లియర్? నా భాగవతం క్లియర్లీ సేస్ దట్ ఈ మహత్తత్వం నాశనం అవ్వదు ఎప్పుడైతే ప్రళయం జరుగుతుందో, అందుకని ఇది శాశ్వతం. మేక్ సెన్స్? సో ఆ విధంగా మహత్తత్వం గురించి మనం తెలుసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్, మీరు పిండి తీసుకున్నారు, దాంట్లో నీళ్లు కలిపారు, పిండి రెడీ ఉంది, దాంతో ఎన్నో ఐటమ్స్ మీరు తయారు చేయొచ్చు. అవునా, దాంతో చక్లీ చేయొచ్చు, సమోసా చేయొచ్చు, ఏదేదో చేయొచ్చు. కానీ మీరంతా చూసి అదంతా ఉద్భవించింది ఎక్కడి నుంచి, రా పిండి నుంచే. రా పిండిలో ఎక్కువ రూపం లేదు, ఏమీ లేదు, ఇట్ ఇస్ జస్ట్ రా మటీరియల్. బట్ దాన్ని తీసుకొని అనేక రూపాలు ఇచ్చి నూనెలో ఫ్రై చేసుకొని మనం ఏమేమి కలర్లు వేసుకొని మసాలాలు వేసుకొని వెరైటీ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా మహత్తత్వ ఇస్ ద రా ఫామ్ ఇన్ విచ్ ఆల్ ద యూనివర్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్. దాని తర్వాత అంతా అక్కడి నుంచి బయటకు వచ్చి అన్ని వెరైటీస్ మనకి కనిపిస్తాయి ఆ విధంగా. సో దిస్ ఇస్ మహత్తత్వ. నౌ ఇస్ ఇట్ క్లియర్? ప్రకృతి, పురుష ఇద్దరు కూడా శాశ్వతము అనే విషయం అర్థమైంది కదా అందరికీ? ఓకే. దాని తర్వాత ఆ ప్రకృతి, భౌతిక ప్రకృతిలో వికారాన్ అనే ఒక పదాన్ని ఉపయోగించారు ఈ యొక్క శ్లోకంలో. వికార అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరంలో 6 ట్రాన్స్ఫర్మేషన్లు అవుతాయి, అందుకని ఏమంటారు, షడ్వికార అంటారు కదా. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మళ్ళీ ఇంకా బై ప్రొడక్ట్స్ వస్తాయి, ఒక శరీరం నుండి వేరే శరీరం వస్తుంది, అవునా, పిల్లల్ని కన్నప్పుడు. అండ్ దెన్ శరీరం క్షీణం అవుతుంది, ఇంకా దాని తర్వాత శరీరము మట్టిలో కలిసిపోతుంది, దానికి మొత్తం మాయమైపోతుంది, అవునా. ఈ విధంగా లైక్ దెర్ ఆర్ 6 ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ దేనివల్ల అవుతున్నాయి? ఇవన్నీ కూడా అవేది, ఇది భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే భౌతిక ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఇదంతా జరిగేది ఆ భౌతిక ప్రకృతిలో ఉన్నందు వల్లనే. విద్ధి ప్రకృతి సంభవాన్, ఈ ప్రకృతిలో ఉన్నందువల్ల ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి. అండ్ వెరీ మచ్ ఆల్ దీస్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన శరీరం ఎలా మారుతుంది, మన చుట్టుపక్కల ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతున్నాయి, దేన్ని ఆపగలుగుతున్నాం మనం చెప్పండి? అన్ని ట్రాన్స్ఫర్మేషన్. ఫ్యామిలీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి, సొసైటీలో చేంజెస్ వస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు మనం ప్లేస్ మార్చుకుంటాము, గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ఆర్థిక పరిస్థితి చేంజ్ అవుతుంది, పాపాలు పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఎక్స్టర్నలీ. ఇంకా ఎక్స్టర్నలీ ఋతువులు మారుతూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? మనకి నచ్చకపోయినా నచ్చినా వి ఆల్ వాంట్ లైక్ సంథింగ్ లైక్ వింటర్ ఉంటే చాలా బాగుంటుంది, సమ్మర్ వద్దు, వానాకాలం. సో నథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. సిమిలర్లీ ద బాడీ ఈజ్ ఆల్సో చేంజింగ్. ఈ శరీరం కూడా, దీని శరీరంలో మార్పులు రావడం అనేది కూడా మనకి ఇష్టం లేదు. ఒక నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, చిన్నప్పుడు ఎంత బాగుండింది లైఫ్, ఏం టెన్షన్ లేదు అసలు,
ఆడుకునేవాడిని, స్కూల్కి వెళ్ళొచ్చి తినడానికి తిండి రెడీ, అన్నీ రెడీ, అసలు ఒక్క టెన్షన్ లేదు. పెద్ద అయ్యాను, ఎన్ని టెన్షన్స్ వచ్చాయి నాకు లైఫ్లో. ఆ ఆ చిన్నప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ భారము మోయడం చాలా ఈజీ, కానీ ఈ జీవితపు భారాన్ని మోయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. పెద్ద డైలాగ్ కొట్టాడు అనమాట. వా వా వా, అందరు చాలా మంచిగా మెచ్చుకున్నారు. రైట్. సో నేను అనుకున్నాను, అందుకనే భగవద్గీత చదువు అర్థమవుతుంది. ఎస్ సార్, నో. యాక్చువల్గా ఎల్లప్పుడూ కూడా మనం ఒక భారాన్ని మోస్తున్నాం. ఎస్ సార్, నో. అదే ఈ శరీరం. ఈ శరీరం ఉన్న రోజులు మనకి దుఃఖాలు మనము అవాయిడ్ చేయరాదు. ఎస్ ఆర్ నో. బాల్యము అనేది ఇట్స్ అ టెంపరీ అవస్థ. ఓకే, బాల్యంలో ఏదో దుఃఖాలు రావాలి కదా అని మాకు మళ్ళీ బాల్యం కావాలంటే దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా తను అలా ఫిలాసఫికల్గా మాట్లాడాడు. మన అసలైన ఫిలాసఫీ ఏంటంటే ఈ బాల్యావస్థ, ఈ పెద్ద ఇదంతా కూడా శరీరపు మార్పులు. యాక్చువల్గా జీవాత్మకు ఎటువంటి మార్పులు లేవు. దిస్ వీ నీడ్ టు సీ. సో నైదర్ వీఆర్ అ స్మాల్ చైల్డ్ నార్ ఐఎమ్ ఓల్డ్ పర్సన్. చైతన్య మహాప్రభుల వారు కూడా ఈ శారీరక ఉపాధులను రిజెక్ట్ చేశారు. సార్, నాహం విప్రో నాచ నరపతి. ఆ, నేను బ్రాహ్మణ కాదు, నేను వైశ్య కాదు, నేను శూద్రుడిని కాదు, నేను క్షత్రియ కాదు, నేను సన్యాసిని కూడా కాదని సార్. ఏం మాట్లాడతాను? ఎందుకంటే ఇవన్నీ శరీరంతో సంబంధించినటువంటి. మరి ఎవరండి మీరు? గోపీ భర్తు పదకమలయోర్ దాస దాస అను దాస. దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఇది ఎప్పుడైతే ఇటువంటి ఐడెంటిటీ వస్తుందో అప్పుడు శాశ్వతమైన ఆనందం వస్తుంది. లెటస్ సే మీకు బాల్యంలో వెళ్ళే అవకాశం ఇచ్చారనుకోండి, మళ్ళీ యూ కాంట్ స్టే ఇన్ బాల్యం ఫర్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాల్యానికి వెళ్ళినా కానీ అక్కడ ఉండరాదు, మళ్ళీ పెరుగుతాం కదా, మళ్ళీ యాంగ్జైటీలు పెరుగుతాయి. సో ఎలాగో యూ కాంట్, ఇది టెంపరీ ఫిక్సెస్ అంటారు దీన్ని. అమెరికా వెళ్తే హ్యాపీ అయిపోతాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీ అయిపోతాను, ఆ, ఈ కంపెనీలో జాబ్ దొరికితే హ్యాపీ అయిపోతాను, నా పిల్లలు నేను చెప్పిన మాట వింటే హ్యాపీ అయిపోతాను. ఇవన్నీ కూడా కొంతవరకు హ్యాపీనెస్ ఇవ్వచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్ నో, రైట్. బట్ అవంతా కూడా టెంపరీ. శృతి సుఖాన్ అంటే ఇందులో ఉండే సుఖము కేవలం వినడానికి మాత్రమే ఉంటుంది. ఈ సుఖం నిజంగా యాక్చువల్గా ఉండడు. అందుకనే శృతి సుఖ అన్నారు దీన్ని శాస్త్రాలలో. సో అందుకనే ఇటువంటి దాని ఆశ్రయాలు తీసుకోకూడదు. ఇటువంటి దాన్ని ఆశ్రయాలు ఎవరు తీసుకుంటారు? ఎవరికైతే అసలైన ఆశ్రయం తెలియదో వాళ్ళు ఇటువంటి ఆశ్రయాలు తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు, ఆయన ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. సో తాగుతాడు, ఏదో అవైధ స్త్రీ సాంగత్యం చేస్తాడు, డబ్బులు ఉన్నాయి కదా, ఆ ఆశ్రయాన్ని తీసుకున్నాడు ఎంజాయ్మెంట్ చేయడానికి. ఎందుకంటే ఉన్నతమైనది తెలియదు కాబట్టి. వెన్ యూ డోంట్ నో సంథింగ్ హయ్యర్, యూ విల్ స్ట్రగల్ విత్ ద లోవర్. మళ్ళీ బాల్యం కావాలి. అందరూ చాలా మెచ్చుకున్నారు ఆ థాట్ని. ఆహా, ఎంత గొప్ప విషయం చెప్పారండి, నా చిన్నదాటితనం నాకు గుర్తొస్తుంది. బట్ వాట్ విల్ యూ డూ విత్ దాట్? ఎస్ ఆర్ నో. సో మనం 100% పర్మనెంట్ షెల్టర్ వెతకాలి. దట్ ఈస్ కృష్ణ. సో మీరు బాల్యంలో ఉండండి, ముసలి అవస్థలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఇఫ్ యూ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ యూ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. ప్రహ్లాదుడు బాల్యంలోనే ఉన్నారు, నానా దుఃఖాలకు గురయ్యారు. ఎస్ ఆర్ నో. సో బాల్యంలో దుఃఖాలు లేవి అని కూడా చెప్పరాదు. సో మెనీ చిల్డ్రన్ గో టు సో మెనీ మెంటల్ డిస్టర్బెన్సెస్. ఎప్పుడప్పుడు వాళ్ళకే తెలియదు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని. వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి దుఃఖాలు కలుగుతాయి. దే ఆర్ ఆల్సో సఫరింగ్. సో సఫరింగ్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ కర్మ. ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా వీ షుడ్ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. ఆ విధంగా ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉంటాం, రైట్. సో ఎనీవే, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఈ భౌతిక జగత్తులో అంతా మారుతూ ఉంటుంది. సో నెవర్ ట్రస్ట్ ఎనీథింగ్ అండ్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ మెటీరియల్, రైట్. ఆ విధంగా ఇందులో నుంచి ఒక విషయం నేర్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ శ్లోకం ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిర్ ఉచ్యతే. ఈ భౌతిక జగత్తులో అన్ని కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రకృతి అనేది కారణము. మీరు చూస్తే ప్రకృతి ఉన్నందువల్ల అంతా ఉద్భవిస్తున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్, రైట్. ఇంకా జీవాత్మ యొక్క సుఖ దుఃఖాలకు కారణం ఎవరు? జీవాత్మే అని చెప్పారు. చదవండి కేర్ఫుల్గా. మీ యొక్క సుఖ దుఃఖాలకి కారణం ఎవరు? మీరే. ఎస్. ఇంకా మీరు చూడండి, ప్రకృతిలో కూడా అనేక రకమైనటువంటి కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అవునా కదా?
సో ప్రకృతి ఉన్నందువల్లే ఆ జీవరాశులు తయారయ్యే ఫెసిలిటీ ఉంది. ఇట్స్ ఇంపార్టెంట్. ద మెటీరియల్ నేచర్ యాక్ట్స్ యాజ్ అ ప్లాట్ఫామ్ వేర్ డిఫరెంట్ వెరైటీస్ కెన్ కమ్. ఇన్ని లోకాలు కూడా ఎందుకున్నాయి? వెరైటీస్ ఉన్నాయి, రైట్? మరియు జీవాత్మ యొక్క దుఃఖాలకు కారణం జీవాత్మే అని చెప్పారు. ఎందుకు? దుఃఖము సుఖానికి రెండింటికి కారణం. ఎలా? చెప్పండి, అన్మ్యూట్ హరే చేసి కృష్ణ ఎవరైనా. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతాప్ రెడ్డి ప్రభు అండి. చెప్పండి ధన్యవాదాలు ప్రతాప్ ప్రభు. రెడ్డి ప్రభు. భగవంతుని మర్చిపోవడం వల్ల మనకు దుఃఖాలు కలుగుతున్నాయి ప్రభుజీ. యా, దట్స్ ట్రూ. మనం ప్రత్యేకంగా జీవాత్మయే కారణము. ఎందుకును అంటే జీవాత్మ యొక్క కోరికల వల్లే జీవాత్మకి వేరే వేరే రకాల శరీరాలు కలుగుతున్నాయి. శరీరం అనేది కోరికను బట్టి ఉంటుంది. విసర్ణం. సో కోరిక ఒకవేళ అంటే సాత్వికమైన కోరికలు, సాత్వికమైన లైఫ్ స్టైల్ ఉంటే దెన్ యూ గో టు అప్పర్ ప్లానెట్స్. తామసికమైనది ఉంటే లోవర్ ప్లానెట్స్. రాజసికమైనది ఉంటే మళ్ళీ భూలోకంలో జన్మించే అవకాశము ఉంటుంది, రైట్? కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, అదో గచ్చంతి తామస, మధ్యే తిష్టంతి రాజస. భగవద్గీతలో చెప్పారు కృష్ణుడు. సో ఆ విధంగా గుణప్రభావాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన కోరికల వల్లే మనకు దుఃఖాలు ఇంకా సుఖాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మన కోరికల వల్ల మనం ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించాం, అవునా? ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో మనము కర్మ చేశాం. ఆ కర్మ చేసినందువల్ల ఏం జరిగింది? దానికి రెండు అవుట్పుట్స్ వస్తాయి. ఒకటి కర్మ ఫలితము, రెండవది అటువంటి కర్మ చేసే ప్రవృత్తి పెరుగుతుంది. దొంగతనం చేస్తాడు ఫస్ట్ టైం ఎవరైనా, రెండు దొరుకుతాయి. ఒకటి కర్మ ఫలితం, దొంగతనం చేసినందుకు మంచిగా వాడికి పాపం చుట్టుకుంటుంది. ఓకే, ఫస్ట్ కర్మ ఫలితం అకౌంట్లో యాడ్ అయిపోయింది వాడికి. ఫ్యూచర్లో వీడు కూడా డబ్బులు పోగొట్టుకుంటాడు. అప్పుడు ఏడుస్తాను, నేనేం తప్పు చేశాను, ఎందుకు డబ్బులు పోయాయని. ఎందుకంటే దొంగతనం చేశాను పాస్ట్ లైఫ్లో. చాలా క్లియర్. దాంతోపాటు ఇంకోటి జరిగింది, దొంగతనం చేసినందువల్ల ఆ దొంగతనం చేసే ప్రవృత్తి పెరిగింది. బాగుందే ఇది, చాలా ఈజీగా ఒక్క దొంగతనం చేస్తే 6 నెలలు హైగా కూర్చోవచ్చు అని ఆ ప్రవృత్తి పెరిగింది. మళ్ళీ దొంగతనం చేయాలనే కోరిక ప్రబలం అవుతుంది. ఒకవేళ దొంగతనం సక్సెస్ఫుల్ అయితే దీన్ని ఏమంటారు? కూటం అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. కూటం అంటే ఆ ప్రవృత్తి పెరుగుతుంది. సో ఆ విధంగా జీవాత్మ తను చేసిన కర్మ వల్ల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలనే తిరిగి అనుభవిస్తాడు. బూమరంగ్ లాగా, యూ త్రో సంథింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. బట్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ వీ డోంట్ నో, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్, రైట్? అది ఆల్రెడీ తిరిగి మన దగ్గరకు వస్తుంది. అది ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు. అట్ సమ్ పాయింట్ హిట్ అవుతుంది మనకి అకస్మాత్తుగా. సో అందుకనే జీవాత్మ యొక్క సుఖ దుఃఖాలకు కారణం ఎవరు? జీవాత్మే. దీనికి జనరల్ ప్రాక్టికల్ ఉదాహరణ అని చెప్తాం. ఎప్పుడెప్పుడు తినేటప్పుడు మనం నాలుక కొరుక్కుంటాం. అందరు కొరుక్కొని ఉంటారు లైఫ్లో ఒకసారి అయినా ఖచ్చితంగా, రైట్? రక్తం కూడా వస్తుంది. ఎవరిని తిడతారు మీరు? మమ్మీని తిడతారా? వైఫ్ని తిడతారా? పిల్లల్ని తిడతారా? మిమ్మల్ని మీరే తిట్టుకోవాలి, అవునా కాదు? ఎందుకంటే అది కారణం మీరే, వేరే ఎవరు కాదు. సో దేర్ ఫోర్ వీ షుడ్ నెవర్ బ్లేమ్ ఎనీ వన్ ఫర్ అవర్ మిజరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాహ్యంగా బహుశా వాళ్ళు కారణంగా కనిపిస్తున్నప్పటికీ యాక్చువల్గా వాళ్ళు కారణము కాదు. ఏకః ప్రసూయతే జంతుః ఏక ఏవ ప్రలీయతే ఏకోను భుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. జీవాత్మ ఒంటరిగానే తన కర్మ ఫలితాలను అనుభవిస్తాడు. ఎందుకంటే తను చేసిన పూర్వకర్మల వల్ల, వేరే ఎవరు కారణం కాదు. అందుకనే బ్రహ్మదేవుడు ఆ శ్లోకంలో ఉన్నారు, తత్తేను కంప సుసమీక్షమాణో. సెకండ్ లైన్లో దానికి ఆన్సర్ ఉంది. భుంజానం ఏవాత్మకృతం విపాకం. నేను సొంతంగా చేసినటువంటి కర్మల వల్లే నేను ఈ భౌతిక జగత్తులో చిక్కి ఉన్నాను, దుఃఖం కలుగుతుంది నాకు. సో అందుకనే ఈ దుఃఖం ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు కృష్ణ, బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అందుకనే మీ యొక్క కృప కోసము నేను నిరంతరం ఎదురు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సుసమీక్షమాను. దేనికోసం? కృప కోసం. అనుకంప. అనుకంప అంటే నార్మల్ కృప, స్పెషల్ కృప.
10.11లో కృష్ణుడు అనుకంప అనే వర్డ్ యూస్ చేస్తారు. అక్కడ ప్రభుపాదుల వారు ట్రాన్స్లేట్ ఇలా చేశారు, స్పెషల్ మర్సీ, యాజ్ ఫర్ యాజ్ ఐ రిమెంబర్. మీరు చూడొచ్చు. వాట్ ఈస్ దట్ వర్స్ 10.11? తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అక్కడ సో అనుకంప. సో ఆ విధంగా ప్రాక్టికల్ లెసన్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన దుఃఖాలకి మనమే కారణము, ఇంకా మనకు దక్కేటటువంటి సుఖాలకు కూడా మనమే కారణము. సో కర్మబంధాలు, కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుభవించి తీరాల్సిందే. ఆబ్వియస్గా భగవంతుడు వారి భక్తుల కోసం దాన్ని సింప్లిఫై చేస్తారు, టోకనైజ్ చేస్తారు, ఇంకా చాలా చాలా ఇంటర్ఫియర్ అవుతారు భగవంతుడు. హీఈస్ వెరీ కైండ్, రైట్? యాక్చువల్గా మనం చాలా అనుభవించాల్సింది, టు బి వెరీ వెరీ హానెస్ట్. అది మనం ఒప్పుకోకపోయినా, బట్ కృష్ణ హ్యాస్ రిడ్యూస్డ్ ఇట్. మనం బహుశా తట్టుకోలేమేమో, లేకపోతే భక్తి వదిలేసి వెళ్ళిపోతామేమో. అవునా? సో కృష్ణుడు తగ్గించారు, మోతాదుగా పెట్టారు. అది కొంచెం కూడా ఉండాలి. కింద కొంచెం పెంకలో కింద అగ్ని రగులుతుంటేనే అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటాం. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఆ ప్రార్థనలో మనం నేర్చుకుంటాం ఎలా భుంజానం ఏవాత్మ కృతం విపాకం. సో ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరము లేదు. ఇంకా ఎలాగో ఈ సుఖదుఖాలు కలుగుతుంటే ఉన్న కర్మ ఫలితాలన్నీ కూడా క్షీణమైపోతున్నాయి. ఎస్. సో ఇన్ దాట్ సెన్స్ దట్ ఈస్ ఆల్సో గుడ్, రైట్? ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా స్ట్రిక్ట్గా భక్తి చేస్తే ఇప్పుడు కొత్త కర్మ ఫలితాలు సృష్టించే అవకాశం ఉండదు. ఇఫ్ యువర్ మనసా కర్మణ వాచ, ఇఫ్ యు సర్వ్ కృష్ణ, దెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ కర్మబంధన. చాలా చాలా క్లియర్గా కృష్ణుడు చెప్పారు. వాట్ ఈస్ దట్ వర్స్ ఇన్ 3.33 ఆర్ సంథింగ్? మయి కర్మాణి సర్వాణి సన్యస్యధ్యాత్మచేతస నిరాశిర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. సో మనం ఏది చేసినా కానీ విగత జ్వర, ఎటువంటి లేజినెస్, జ్వరము లేకుండా మనము మన కర్మలను చేయాలి. దాని అర్థం ఏంటి? మనకు జ్వరంలాగా అనిపించినా కానీ, నచ్చకపోయినా కానీ, యూ షుడ్ స్టిల్ డూ యువర్ యాక్టివిటీస్. బట్ హౌ యూ షుడ్ డూ? మయి కర్మాణి సర్వాణి సన్యస్య అధ్యాత్మ చేతస. అంతా కూడా కర్మార్పణం, కృష్ణార్పణం చేస్తున్నట్టు మనం చేయాలి. నిరాశిర్, చేసే దాంట్లో ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, నిర్మమ, చేసేదంతా నేనే చేశానని అనుకోకుండా, ఆ భావంతో మనము కర్మలు చేస్తూ ఉండాలి. అండ్ దాట్ వే కర్మ చేస్తున్నప్పటికీ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవాంభస. కర్మ చేస్తున్నప్పటికీ మనకు కర్మబంధన కలగదు. సో కొత్త కర్మబంధన అయితే మనం క్రియేట్ చేయం, ఒకవేళ ఇఫ్ యూఆర్ లివింగ్ ఫుల్లీ కృష్ణ కాన్షియస్ లైఫ్. ఇంకా పాస్ట్లో ఉన్నవి అది భగవంతుడి యొక్క ఆయోజన వల్ల మనం ఎన్ని రోజులైతే అనుభవించాలనో అన్ని రోజులు అనుభవించాల్సి వస్తుంది. ఆల్దో కృష్ణ హ్యాస్ ద కెపాసిటీ టు రిమూవ్ ఎవ్రీథింగ్, బట్ వెదర్ దట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఆర్ నాట్, కృష్ణ నోస్ బెటర్. నేను అంటాను కృష్ణ నా కర్మ ఫలితాలు అన్నీ తీసేయి, ఎందుకంటే నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి శరీరంలో, రిలేషన్షిప్స్లో, ఆఫీస్లో. అది నాకు అనిపిస్తుంది, కృష్ణ నువ్వు అలా చేస్తే నేను చాలా రుణపడి ఉంటాను నీకు. బట్ కృష్ణ నోస్ బెటర్. రే నేను చేస్తాను కానీ నీకు అలా చేస్తే భక్తిలో దిగజారిపోతావు, నీవు ఇప్పుడు ఉన్న పరిస్థితి నీకు బెస్ట్, అది నీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అని భగవంతుడు ఉంచుతారు. అదేదో ఆయన మనల్ని నా పరిస్థితి తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోండి. స్వయం విపాకం అంటే మన కర్మల వల్లే మనం వచ్చాము, కానీ అక్కడి నుంచి తీయట్లేదు, ఎందుకంటే ఒక దానికి పాజిటివ్ కారణం కూడా ఉంది. తను తలుచుకుంటే జీరో చేసేయచ్చు, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్, బట్ హీ మే నాట్. బికాస్ పిల్లలకు కూడా మనము కావాలంటే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఫెసిలిటీస్ కంటే మనము 10 times కూడా ఇవ్వచ్చు. ఎవ్రీబడి హ్యాస్ ద కెపాసిటీ. ఎస్ ఆర్ నో? 10 times ఫెసిలిటీ ఇవ్వచ్చు, బీట్ బెటర్ లివింగ్ స్టాండర్డ్. వాళ్ళకి కావాలంటే పెద్ద ల్యాప్టాపే మీరు కొనియచ్చు, అంతా చేయొచ్చు, కానీ మీరు చేయట్లేదు. ఎందుకు? యు నో, ఎందుకంటే అది చేస్తే వాళ్ళ లైఫ్ చాలా ఈజీ చేసేసామనుకోండి, వాళ్ళ బద్ధకస్తులు అవుతారు, రేపు మీ మాటే వినరు వాళ్ళు. అండ్ యూ నో దట్ వెరీ వెల్, రైట్? సో అందుకనే కావాలనే మనం వాళ్ళని కొంచెం డిఫికల్ట్ పరిస్థితుల్లో పెడతాం, సో దట్ దే లెర్న్.
ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు, వాళ్ళని మీరు పొద్దున 5:30 6 గంటలకి స్కూల్ కోసము వాళ్ళని లేపుతారు పొద్దు పొద్దున. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. మెనీ కిడ్స్ డోంట్ లైక్ ఇట్, మీకు కూడా తెలుసు. కానీ మీరు కావాలని వాళ్ళని ఎలాగో లేపుతారు, ఎందుకంటే ఈ కష్టము వాళ్ళు కొంచెం శ్రమ చేయాలి, లైఫ్లో ఎదగాలి. ఆల్దో టు బి హానెస్ట్, వాళ్ళు అలా లేచి స్కూల్కి వెళ్ళకపోయినా కానీ ఏదో వాళ్ళ జీవితం పాడైపోయి రోడ్డు మీద అయితే రారు వాళ్ళు. డెఫినెట్గా యూ విల్ టేక్ కేర్. ఏదో ఒక రకంగా అందరూ బ్రతుకుతారు కర్మానుసారంగా. ఎస్ ఆర్ నో? బట్ స్టిల్ యూ వాంట్ దట్ దే షుడ్ ఆల్సో లెర్న్. ఎన్ని రోజులు నేను పెడతాను, అవునా కాదా? నువ్వు కూడా నీ కాళ్ళ మీద నిలబడాలి అనే ఉద్దేశం పేరెంట్స్కి ఉంటుంది. యూ షుడ్ ఆల్సో లెర్న్, బికమ్ ఇండిపెండెంట్. ఆ విధంగా, రైట్? సో అలా ఆ, భగవంతుడు కూడా మన సంబంధం కూడా అలాంటిదే కదా, మనం భగవంతుడి పిల్లలము. సో హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్. ఇక్కడ ఇంకా భౌతిక జగత్తులో ఒక తల్లిదండ్రి ఇంటెలిజెన్స్ లిమిటెడ్. ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఇళ్ళ కోసం బెస్ట్ ఏదో వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు భగవంతులు కాదు కదా, వాళ్ళు కూడా జీవాత్మలే. వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా లిమిటెడే, రైట్? ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు అంత ప్లానింగ్ చేసి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయిస్తారు, ఆ పెళ్లి కూడా ఎండ్ అయిపోతుంది ఎప్పుడెప్పుడు. మరి అప్పుడు తల్లిదండ్రుల రోల్ లేదా అందులో? మీరే పెళ్లి చేయించారు నాకు, ఇలా జరిగింది. అవ్వచ్చు, తల్లిదండ్రులు కూడా తప్పు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆఖరికి జీవాత్మలే, మనుషులే కాబట్టి. ఎస్ ఆర్ నో? కానీ ద స్పెషాలిటీ ఇన్ కేస్ ఆఫ్ కృష్ణ ఈస్ దట్ హీ కెన్ నెవర్ మేక్ అ మిస్టేక్. ఒక్కసారి ఆలోచించండి. సచ్ అ పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ పర్ఫెక్ట్ మదర్. ఇంకా ఆయన మన లైఫ్ని డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓ పిల్లోడు తల్లిదండ్రులు మంచిగా వాడిని తీసుకొని, ఇలా చిన్న పిల్లోడు 1 year హాయిగా పడుకొని ఉంటాడు. తల్లి కష్టపడి ఇలా తీసుకుంటుంది, ట్రైన్లో కూర్చుంటుంది, బస్సులో కూర్చుంటుంది, తీసుకెళ్తుంది. వాడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు, వాడికి తెలుసు మా మమ్మీ నన్ను చూసుకుంటుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెన్షన్. అటువంటి కాన్ఫిడెన్స్ డివోటీకి ఉంటుంది కృష్ణుడి మీద. సో ఆల్దో ఒడిదుడుకులు వస్తున్నాయి. ఆ పిల్లోడు ఏదో ఒక్క చోట లేడు, ట్రైన్లో కూర్చున్నాడు, కారులో కూర్చున్నాడు, ఎప్పుడప్పుడు అక్కడ వేడి వచ్చింది, బస్సులో చాలా వేడిగా ఉంది, వర్షం పడుతుంది. ద చైల్డ్ ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ దోస్ సిచ్యువేషన్స్, బట్ హీ స్టిల్ నాట్ డిస్టర్బ్డ్, బికాస్ తను అమ్మ ఒడిలో ఉన్నాడు కాబట్టి. సో అదేవిధంగా వి మైట్ ఆల్సో గో త్రూ అప్స్ అండ్ డౌన్స్, బట్ బికాస్ మనం కృష్ణుడి ఒడిలో ఉంటే, కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకుంటే, అప్పుడు then we will have the confidence to face the challenges of life and the faith that Krishna will protect me. రక్షిష్యతి ఇది విశ్వాసం. ఇది శరణాగతి ఒక ముఖ్యమైనటువంటి అంగము. సో ఇది ఇందులో నుంచి మనం నేర్చుకోవాలి. ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇక్కడ చెప్పారు, రైట్? మన యొక్క కర్మల వల్లే జీవాత్మ. కానీ అట్ ద సేమ్ టైం వీ షుడ్ బి ఫుల్లీ కాన్ఫిడెంట్ దాట్ నాకున్న పరిస్థితి ఈస్ బెస్ట్ అండ్ ఇట్ ఈస్ కృష్ణస్ అరేంజ్మెంట్. అండ్ దాని ద్వారా నేను నిన్న క్లాస్లో కూడా చెప్పాను, శ్రేయస్ ప్రేయస్. సో ఎప్పుడు కూడా నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అనే కోరికను తీసేయండి ప్లీజ్. దిస్ ఈస్ అనదర్ థింగ్ దట్ విల్ క్రియేట్ యాంగ్జైటీ. డిజైరింగ్ దట్ మై ప్రాబ్లమ్స్ విల్ గో అవే, దట్ డిజైర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్, బికాస్ ప్రాబ్లమ్స్ విల్ నెవర్ గో అవే, బికాస్ యూఆర్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. చెప్పండి, భాగవతంలో ఎవరి జీవితము చాలా సుఖమయంగా ఉండింది? బాహ్యంగా అంటున్నాను, అంతరంగంగా అందరు సుఖంగా ఉన్నారు. ప్రహ్లాదుడు సుఖంగా ఉన్నారు, అందరూ కూడా అంతరంగముగా దేవర్ వెరీ హ్యాపీ. పాండవులు అంతా పోగొట్టుకున్నా కానీ దేవర్ నెవర్ సాడ్, అంతా పోయింది అని. డిడ్ యు సీ ఎనీవేర్? నో, దేవర్ నెవర్ సాడ్. నేను అది ఎన్నోసార్లు చెప్పాను కూడా. యుధిష్ఠిర్ మహారాజ్ హాయిగా నేల మీద పడుకుంటున్నాడు, టెన్షనే లేదు అసలు. ఇంకా వైఫ్ వచ్చి చెప్తుంది, ఏంటంది మీకు దుఃఖం అనిపించట్లేదా అని. అంతా పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. ప్లీజ్ సెయింగ్ నో, వాట్ ఎవర్ కృష్ణ డస్ ఫర్ అస్ ఇస్ బెస్ట్. యుధిష్ఠిర్ మహారాజ్ కా ఫేత్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. హీఈస్ అ డిఫరెంట్ పర్సనాలిటీ, ఐ కెన్ టెల్ యూ. ఏ అటువంటి గుణము ఈ లోకంలోనైతే నేను ఎవరిని చూడలేదు ఇప్పటిదాకా. వెరీ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్. అజాత శత్రు అందుకని అన్నారు, అటువంటి వ్యక్తికి శత్రువు పుట్టరు. అదంత సౌమ్య స్వభావం. ఆబ్వియస్గా ప్రాక్టికల్ లైఫ్లో అంత సౌమ్యంగా ఉంటే జనాలు తొక్కేస్తారు, నో డౌట్. సో ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ బికమ్ లైక్ దాట్, యూ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్, రైట్? సో అందుకనే యుధిష్ఠిర్ మహారాజ్ని ప్యాసివ్ నేచర్ అన్నారు, ఇంకా భీమాని అగ్రెసివ్ నేచర్ అన్నారు. కానీ అర్జున ఈజ్ నోన్ యాజ్ అసర్టివ్ నేచర్. అర్జునకి ఎక్కడ తలదించాలనో ఎక్కడ చేయెత్తాలనో తెలుసు. భీముడు ప్రతి చోట చేయెత్తడానికి రెడీగా ఉంటాడు. ఇంకా యుధిష్ఠిరుడు ప్రతి చోట నన్ను కొట్టండి అని రెడీగా ఉంటాడు. భౌతిక ప్రకృతిలో ప్రాక్టికల్గా రెండు కూడా మంచివి కావు. దాన్ని అర్జున నోస్.
ఎక్కడ యుద్ధం చేయాలనో చేయెత్తుతాడు, ఎక్కడ మాట్లాడాలనో మాట్లాడతాడు, ఎక్కడ సైలెంట్గా ఉండాలనో హంబల్గా ఉండాలనో అక్కడ హంబల్గా ఉంటాడు. సో ఆ విధంగా వాళ్ళు అంత బాహ్యమైనటువంటి దుఃఖానికి గురైనా కానీ దేవర్ నెవర్ సాడ్. సో అయినా కానీ బాహ్యమైన దుఃఖం అందరికీ కలిగింది. ప్రహ్లాదుడే కానీ, ద్రౌపది కానీ, పంచపాండవులే కానీ, ధ్రువ మహారాజ్ జీవితంలో కూడా వచ్చాయి దుఃఖాలు. ఇట్ వాజ్ నెవర్ ఈజీ. ధ్రువ మహారాజు, నేనేదో చిన్నప్పుడు విషయం మాట్లాడట్లేదు, అప్పుడు తను భక్తుడు కూడా కాదు. తను రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా తన సోదరుడైన ఉత్తముణ్ణి యక్షులు చంపారని ఆ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎంత పెద్ద హెడేక్! ఒక వ్యక్తి, ఒక మొత్తం యక్ష జాతితో యుద్ధం చేయాల్సి వచ్చింది, ఆయనకి చంపాల్సి వచ్చింది. అనవసరమైన హెడేక్, అవునా కాదు? మన ఇంటి పక్కన నేవర్తో గొడవ పెట్టుకోవాలంటేనే మనకి ఆ గొడవ పెట్టుకుంటే 4 రోజులు నిద్ర పట్టదు. ఆయన యక్ష జాతితో యుద్ధం చేసి అందరిని చంపాల్సి వచ్చింది. స్వయంభూమను వచ్చారు, అలా కాదు నాన్న, అలా చేయకూడదని కరెక్ట్. ఇదంతా కూడా ఐ మీన్ ఈజ్ అ భగవంతుడి సాక్షాత్తు దర్శనం పొందినవాడు, తను ఇవన్నింటికి గురవుతున్నాడు. పాండవులతో పాటు కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఇవన్నిటికీ గురవుతున్నారు. దేవకమ్మ భగవంతుడికి జన్మం ఇచ్చింది, తను ఎన్ని దుఃఖాలకి గురైంది. జస్ట్ ఇమాజిన్. వీళ్ళు పర్సనల్ అసోసియేట్స్, మనం పర్సనల్ కూడా కాదు, అట్లీస్ట్ నేనైతే కాదు సార్. మనం పర్సనల్గా ఏదో కృష్ణుడితో లీలల్లో పాల్గొనట్లేదే, పర్సనల్ కూడా కాదు మనం. వాళ్ళు పర్సనల్ అసోసియేట్. అంటే కృష్ణుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలాంటి ఒడిదుడుకులకు గురయ్యారంటే మనం గురవడంలో పెద్ద సర్ప్రైజ్ ఉండకూడదు మనకి. సో దేర్ ఫర్ దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ వీ షుడ్ హ్యావ్, అండ్ లెట్ వాట్ ఎవర్ హ్యాపెన్ రిమెంబర్ కృష్ణ, అండ్ దాట్ విల్ మేక్ యూ హ్యాపీ అల్టిమేట్లీ. ఆ రిమెంబరెన్స్ పెంచుకోవడమే చాలా ఇంపార్టెంట్. సో అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.